సంవత్సరాలు, మా సిస్టర్ 62 సంవత్సరాలు. వాళ్ళు ఓటు వేయడానికి మురళీనగర్ వచ్చారు. నేను అందుకే షాక్ అయ్యి నాన్నగారిని తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. వెళ్తుంటే దారిలో అడ్డేసి ఫిజికల్ అటాక్ చేస్తే ఇంతవరకు ఆ శ్రీకాంత్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సస్పెండ్ చేస్తా కోర్టులో వేసాను. ఎందుకు? ఇప్పుడు నేను 10 కేసుల్లో 10 గెలుస్తున్నాను కోర్టులో. చట్టం నా వైపు ఉంది కనుక ముఖ్యమంత్రులుగా ఎగనెస్ట్గా కేసీఆర్ గారి మీద ఏంటి, ఇతరుల మీద కేసులు వేశాను, అన్నీ గెలిచాను. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే ఆపాను ఏపీ హైకోర్టు. ఎన్నో లిస్టులు ఉన్నాయి. నేను న్యాయం కొరకు, చట్టం కొరకు, ప్రజల కొరకు పోరాడతాను. ఆ పోరాటాన్ని ఆపను. రెండో విషయం ఏంటంటే, కరప్షన్ గురించి ఇంకా చెప్పే ముందు, అది ఎంత చెప్పినా గంటలు చెప్పినా సరిపోదు. ఎందుకంటే నేను 100 బూతులు తిరిగాను. నేను లోపలికి వెళ్తే 235 బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రండి సార్ మా ఫాదర్ని తీసుకొని ముందు వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రూమ్లోకి వచ్చి మీరు బయటకు వెళ్ళిపోవాలంట. ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎ కూల్ జగన్ ఏజెంట్ అని వార్నింగ్ ఇచ్చాను. రా నిన్ను మళ్ళీ సస్పెండ్ చేస్తా, మరోసారి వచ్చి మళ్ళా వచ్చి మీరు వచ్చేయాలని. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అది నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. 235 బూత్ ఏరియాలో బయట లోపల సీసీ కెమెరాలు మీరు ప్రొటెక్ట్ చేయండి. శ్రీకాంత్ మీరు సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే వైసీపీ గూన్స్ లేడీ సీసీ కెమెరాలను అటాచ్ చేశారో ఫిజికల్గా వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్లో అరెస్ట్ చేయాలి. ఇంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతాను. నేను ఇన్ రైటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 4 గంటలకి ఆర్ఓ గారు, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున, రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టు. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఏ పాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20 లక్షల 12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, గంగవరం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 100% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఆదినారాయణ గారే చైర్మన్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేశారు. సగానికి సగం ఓటర్స్. బడుగు బలహీన వర్గాలు, అరే మనం 52% ఉన్నాం బీసీలో, ఎప్పుడు 6 కులాలే మనం వెళ్తున్నాం, కుల పాలన మాకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దు అని వాళ్ళు ఓట్లు వేసి ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలామంది 50 నుంచి 55% పోలవుతుంది, అది 11 లేదా 12 లక్షలు 60%. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 19 లక్షలు 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు
వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షల క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది, ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు ఇవ్వండి. దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయాయి. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఇంకా 50,000 లక్ష మైనస్ అయ్యి ప్రాక్టికల్. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంఈవి సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చింది. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరు తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs, కాంగ్రెస్కు 1-2%, 14 లేదా 28,000, ఇతర ఇండిపెండెంట్ స్టేట్స్కి 10-15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకి 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. పోని వాళ్ళకి ఇంకొక లక్ష ఇచ్చి భరత్ 2.5 3.5 4 ఇచ్చి, ఝాన్సీది 2 3 ఇచ్చిన 7, అందరికి 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 lakhs ఉన్నారు. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs మేనేజబుల్, 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తుకు పడినట్లు మా అంచనా. అయితే కోర్టులో నేను ఎందుకు వాదించాను, ఫస్ట్ ఫేజ్లో జరగవలసిన ఎలక్షన్ ఏపీ హైకోర్టులో అనేక సార్లు వాదించి 4th ఫేజ్లోకి ఎందుకు తీసుకెళ్ళాను, ఈ ఎలక్షన్ కమిషన్ కూడా నాకే క్రెడిట్ ఇచ్చి లెటర్ ఇచ్చారు. మీరు ఆర్గ్యూ చేశారు, మేము 4th ఫేజ్లో ఎలక్షన్ పెడుతున్నాం, మరలా నేను 7th ఫేజ్లో పెట్టమంటే ఒక కండిషన్ ఒప్పుకున్నాను, అసెంబ్లీకి మీకు కొండిస్తామని. గుర్తు మా ఫస్ట్ చాయిస్, ఎందుకంటే హెలికాప్టర్ తీసేసి కొండ ఇచ్చారు కదా అని నేను ఆ కేసు కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు కానీ ఈవీఎంలు తేడా వచ్చి స్ట్రాంగ్ రూమ్లో రిప్లేస్మెంట్ అయినా మరలా నేను June 4th తర్వాత 5th నేనే పర్సనల్గా కేసేసి ఎవిడెన్స్లన్నీ మేము కలెక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేయబోయింది కేసు గెలుస్తాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్ముతుంది మోదీ, జగన్, చంద్రబాబు కలిసి, కొంటుంది జగన్ మిత్రులు అదాని, చంద్రబాబు మిత్రులు అదాని, మోదీ మిత్రులు అదాని. దాన్నే అమ్మకుండా ఆపాను అంటే అది దేవుడి కృప, మీ ప్రార్థన, మీడియా రిపోర్ట్. ప్రజలు నాతో ఉన్నారని నిన్న కంచరపాలెం లాస్ట్ బూత్కి వెళ్ళాం.